శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సెప్టెంబరు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అంటే రాహు మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతూ ఉంటాడనమాట. రాహు మారు వేషాలకి, అక్రమ సంపాదనకి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడానికి ఎక్కువగా రాహు కారణం అవుతూ ఉంటాడు. ఒక జాతకుడికి ఏమాత్రం ప్రతిభ లేకపోయినా తను గొప్ప ఆర్టిస్ట్గానో, సైంటిస్ట్గానో, ఒక బిల్డర్గానో బిల్డప్ ఇచ్చే అవకాశాలు కనబడుతుంటాయి. చూసిన వాళ్ళు కూడా అలా నమ్ముతూ ఉంటారు. అంటే రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళు సంఘం కోసం, సొసైటీ కోసం పోరాడుతూ ఉంటారు. లేని అధికారాన్ని తెచ్చుకొని ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కొద్దిగా మనకు అప్పుడు ఉన్నటువంటి చట్టాలని పెద్దగా గౌరవించరు. అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను కానీ ధర్మాన్ని కానీ పాటించకుండా తనకు నచ్చినదే ధర్మం అనే రీతిలో వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే ఒక ఏదంటే రాక్షస నీతి అనుకుందాం. ఈ రాహు కూడా రాక్షస గ్రహం అవటం వల్ల వాళ్ళు మంచి చేసినప్పుడు కూడా అది కొంతవరకు అనెతికల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళు ఒకరికి ఏ చేయాలనుకుండా చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇతరులకి చేయాలనుకుంటే, ఇతరులకు ఏదైనా ఇల్లు కొనిపెట్టాలి, వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలి, లేదంటే వారికి పెళ్లి చేయాలంటే మాత్రం కంపల్సరీగా వీళ్ళు అనుకుంటే అది 100% జరిగి తీరుతుంది. ఎంత కష్టమైనా ఇతరుల కోసం ఆ పని చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే దానివల్ల వీళ్ళకి పెద్దగా ప్రతిఫలం అన్నది రాదు, ఆశించినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి వీళ్ళు ఇతరులకి బాగా ఉపయోగపడుతుంటారు ఈ సమయంలో. అదే సొంతానికి ఏదన్నా ఒక ప్రయత్నం, ఏదో ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఒక కారు బాగా చేయించుకోవాలి, చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి, కనీసం సెక్యూరిటీ గార్డ్ అన్నా వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ బట్ వీరికి అవకాశాలు అయితే రావు. అదే ఉద్యోగం ఇతరులకు మాత్రం వీళ్ళు ఇప్పించగలరు, వీళ్ళ దగ్గరికి రాదు. అంటే ఇది ఈ రాశి వారికి మాత్రమే అర్థమవుతుంది, ఇతరులకైతే పెద్దగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎందుకు అనుకున్నామంటే రాహు అటువంటి వృత్తికి కూడా కారణం అవుతుంటాడు. అంటే మనకి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి పెద్ద జమీందారులు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆ గేట్ దగ్గర నిలబడి ఒక ఆజానుభావుడు మీసాలతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డు కూడా రాహుకి ప్రతినిధిగా వహిస్తూ ఉంటాడు. సో ఏదైనా ఇతరులకి చేయించగలరు, వీళ్ళకి మాత్రం పనులవు. ఇది వీళ్ళు కొద్దిగా గమనించి జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. మరి కుటుంబ విషయాలు కూడా అంత ఆసక్తిగా లేకపోవడం అనేది పెద్ద ఇబ్బంది అన్నమాట. అంటే ఈ కుటుంబ వ్యవస్థ వీళ్ళ పనులకి అడ్డుపడుతూ ఉంటుంది. ఏ పని అడ్డు చేయకుండా ఆ కుటుంబం అడ్డుపడుతూ ఉంటుంది, ఆ కుటుంబ వ్యవస్థ అడ్డుపడుతూ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి వీళ్ళ పేరు, వీళ్ళ వంశం, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అడ్డు తగులుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ రాశి వారికి ఇప్పుడుంటే మరి గురువు కొంతవరకు 5వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క సంతానం, మీ యొక్క ప్రతిభ ఆధారంగా కొంతవరకు జీవనోపాధి నడుస్తూ ఉంటుంది. ఒక మంచి పేరు రావడం జరుగుతూ ఉంటుంది. సమయానికంటే పంచమంలో ఉన్నటువంటి గురువు 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే మీ టాలెంట్ ఆధారంగా, గతంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలితాలు ఆధారంగా ఇప్పుడు మీకు ఆ ఫలితం వచ్చే అవకాశం ఉంది. అంటే పిల్లల్ని బాగా చదివించారు, వాళ్ళు మంచి ఉద్యోగాలు వచ్చాయి, మీకు సహకరిస్తున్నారు. లేదంటే ఏదో ఒక సంస్థనికి కొంత ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఏదో మంచి చేశారు, ఒక పొలం కొన్నారు, అదేదో కౌలుకి ఇచ్చారు, దాని ఆదాయం రావడం జరుగుతూ ఉంది. అంటే ఇతరుల ద్వారా వచ్చే ఆదాయం మీకు ప్రస్తుతం జీవనోపాధిగా హ్యాపీగా నడిచే అవకాశం ఉంది. మరి 6వ స్థానంలో శుక్రుడు స్త్రీలతో విరోధం, గొప్పవారితో విరోధం, భార్యతో విభేదాలు, అంటే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అన్నటువంటి భావన మీకు కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా మీకు తెలియకుండా మీ యొక్క ప్రమేయం లేకుండా కొన్ని విషయాలు జరిగిపోతున్నాయని మీరు అనుకుంటూ ఉంటారు. బట్ ఏదైనా సప్తమంలో రవి బుధులు ఉండడం వలన మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని డామినేట్ చేస్తుందన్నటువంటి ఆలోచనతో ఈ అష్టమ కుజ ప్రభావం వల్ల కొన్ని నిందలు, కొన్ని చికాకులు, కొన్ని అపోహలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మారాలనే మీ ప్రయత్నం కొంత హోదా పెరిగినప్పుడు కూడా మీకు మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా దాన్ని వదులుకోవడం లాంటివి, అంటే ఇతరుల మీద కోపం, మిమ్మల్ని మీరు పనిష్మెంట్ చేసుకునే విధంగా
కొన్ని చర్యలు జరుగుతుంటాయి. అందుకని ఏదన్నా ఒక ప్రయత్నం చేసే ముందు ఒక అవకాశం మనకు వచ్చినప్పుడు అది జాగ్రత్తగా ఆలోచించి ఉపయోగించుకోవడం మంచిది తప్ప ఎవరి మీద ఉన్నటువంటి కోపం ఎవరి మీద ఉన్నటువంటి విరోధంతో దాన్ని వదులుకోకుండా మన పని మనం చేసుకుంటే కంపల్సరిగా మీకు మీరుగా ఉపయోగపడతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు, అటు సమాజానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ కుంభరాశి వారు రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఏదైనా ఎవరి కోసం ఏదైనా చేయొచ్చు, కానీ అవి చేసే పనుల్లో కొంత నిజాయితీ ఉండాలి, మన చట్టాలను కూడా గౌరవించాలి, ఒక న్యాయమైన పరిధిలోకి లోపడే ఉండాలి తప్ప తర్వాత చూసుకోవచ్చారంటే మాత్రం మీరు పనిష్మెంట్ పొందవలసి ఉంటుంది. ఫలితం మాత్రం ఇతరులు అనుభవిస్తుంటారు. మీరు ఈ ఊబిలో చిక్కుకొని తర్వాత దాంతో ఇబ్బంది పడి మరి దానికి తగినటువంటి పరిహారం కూడా మూల్యం కూడా చెల్లించవలసి ఉంటుంది. మరి ప్రస్తుతం 12 రాసుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం, అలాగే మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతలలాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు, అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.